హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అనుష బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే భోగి సంక్రాంతి ఎలా జరుపుకుంటానే వీడియో అన్నమాట. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి. ఈ వీడియో కింద కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకుంటాను. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అన్న భోగి భోగి భోగే భోగి అని అరుచుకుంటూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కదండి చిన్న భోగులు వస్తున్నాయి. అప్పుడు కాలంలో భోగ్ అంటే ఒక రేంజ్లో ఉండేది. నైట్ అవుట్లు చేసి అలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు చిన్న భోగైనా సరే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అవి ఆ భోగి వేస్తూ ఉంటే చిట్టుపటాలు ఆడుతూ ఉంటే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అందులోపల జేజవ్వ వచ్చి మా ఇంటి దగ్గర భోగి వేయాలి రండి అని పిలిచింది అనమాట. ఉండు జేజవ్వ భోగిలో నీళ్ళు పెట్టేసి వస్తానని చెప్పేసి ఇంకా నేనైతే జేజవ్వ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా పక్కనే దూరం అయితే కాదు. ఇంకా సరే అక్కడికి వచ్చే లోపల జేజవ్వ అయితే భోగి అయితే వేసేసింది. చిన్న భోగి వేసిందంటే చిన్న భోగి వేసినా చాలా బాగుంది. మంచి మంటలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మా జేజవ్వ చూసారా భోగి వేసేసింది, ముగ్గు కూడా వేసేసింది అనమాట. ముగ్గు చూడండి ఆమెకు వచ్చిన రేంజ్లో అయితే నీట్గా అయితే బాగా అయితే వేసేసింది అనమాట. నేను ఇంకైతే ముగ్గే వేయలేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా తలంటుకునే కార్యక్రమం ఉంది కదా, ఇంకా చూసుకుందాము అని చెప్పి ఇంకా నేను వెళ్తూ ఉన్నాను. ఆ భోగిమంట దగ్గర ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఉంటుంది, ఆ రేంజే వేరనమాట. ఇట్రాబా అమ్ముడు. ఇంకా ఆయిల్ మసాజ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ మా వారైతే కూర్చున్నారు. కానీ ఇన్ని పండుగలు వస్తాయి కానీ ఆయిల్ మసాజ్ ఓన్లీ భోగి రోజు మాత్రమే ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నాము. ఇంకా మా మామ వచ్చి హెడ్ టు కాల్ వరకు ఫుల్గా అయితే మసాజ్ చేసేస్తూ ఉన్నారు. ఆనందమే వేరండి భోగి రోజు. ఒక పక్క భోగి మంటలు వేసుకుంటూ దాని పక్కన కూర్చొని ఆయిల్ మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మా అల్లుడు కూడా ఫుల్ బాడీ మసాజ్ అయితే చేసుకుంటున్నారు. ఏంటక్క నువ్వు చేసుకోలేదు అనుకోకుండా నేను కూడా హెడ్ మసాజ్ అయితే చేసుకున్నాను మా మామ దగ్గర. ఇంకా హెడ్ మసాజ్ చేసి మా మామ అయితే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయినాను. అంతలోపల తెల్లారు కూడా అయిపోయిందనమాట. ఇంకా పూజ సామాన్లు పటాలు అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏమంటే ఈరోజు క్లీన్ చేసేసుకోవాలి అన్నీ అని చెప్పింది అత్తమ్మ. ఇంకా సరే అని మొత్తం క్లీన్ చేసి ఇంకా పూజ అయితే అంటే దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా వెళ్ళి దీపారాధన అయితే చేసేయాలి. ఇంకా ఫుల్గా అయితే దీపారాధన చేసేసి తులసమ్మ అయితే మా ఇంట్లో అయితే చాలా పెద్దదనమాట. ఇంకా ఫుల్గా దీపారాధన అయితే చేసేసాము. ఇంకా దీపారాధన చేసిన తర్వాత అసలైన సిస్టెన్స్ ఒకటి ఉందన్నమాట. ఏంటక్క అది అనుకుంటున్నావా? ఇంకా భోగి పళ్ళు పోయడం అండి, అదే అండి మెయిన్ టాస్క్. ఎందుకు మెయిన్ టాస్క్ అని అంటున్నా అంటే మా లడ్డుగాడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఎలా ఏడుస్తాడా సైలెంట్గా పోసుకుంటాడా అనేది చెప్తాను చూడండి. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడనమాట. ఏంటి మమ్మీ నాకు ఇవి చేస్తున్నారు అని మేమందరం కామెడీ చేస్తున్నా కూడా వాడు ఏడుస్తున్నా నాకు వద్దు అని చెప్పి ఇంకా సరే అని ఏడుస్తూ ఇంకా భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా ఇద్దరు అల్లుళ్ళు నా కూతురికి అయితే ఇంకా పోయడం అయితే స్టార్ట్ చేసాము. అక్క లడ్డు కూడా ఏడుస్తున్నా అన్నా కానీ మాకు వాయిస్ వినపడట్లేదు అక్క అన్నారా. పెడతాను లాస్ట్ దాంట్లో పెడతాను వినండి మీరు కూడా ఎలా ఏడుస్తున్నారు అని చెప్పి ఇంకా మేమందరం కలుసుకొని గబగబాని భోగిపళ్ళు అయితే పోసేస్తూ ఉన్నాం అన్నమాట. మా లడ్డుగాడు ఏడుస్తుంటే విన్నారు కదా. ఇంకా భోగిపళ్ళు అయితే నీట్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే గంగమ్మని అయితే పూజించుకుంటున్నాను. పసుపు కుంకుమ పూలు ఆకు ఒక్క పండ్లు జాకెట్ చీర ఆయనకు సమర్పించి నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. గంగమ్మకి ఇష్టమైంది అంటే నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. అలానే మునగాకు కుడుములు కళ్ళు అంటే మందు కూడా ఉంటుంది, నాటు సారాయి కూడా ఉంటుందన్నమాట. మాకు దొరకలేదని చెప్పి మేమైతే తేయలేదు. ఆ దేవుడిని అయితే అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను.
ఇంకా కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1/2 అవర్ వరకు కర్టన్ వేసేసి లైట్ ఆఫ్ చేసి పెట్టాలన్నమాట. ఇంకా అమ్మవారు మనల్ని హ్యాపీగా మనం వంటలు చేసినవి తృప్తిగా తినేసి వెళ్తుందన్నమాట. ఇప్పుడు దాకా అయితే భోగి వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ సంక్రాంతి వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఓకే.